నువ్వు చెప్తే బయలుదేరి నీకోసం కదా బయలుదేరుతా సార్. సరే సరే అదే భారీ ఆర్డర్ చేస్తారు. ఇద్దరు రాదా? ఇద్దరు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది. కాదమ్మా కరెంట్ బిల్ ఎంత వస్తుందా? 300 యూనిట్లు పైన తగ్గించుకోండి. ఒక నెల కాదు 2-3 నెలలు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే అభిషేక్ గారు లాగిన్ లెక్కించేసింది. ఏది బాగా ధర్మ పాడాలి ఎట్ట మర్చి పద్ధతి ఇక్కడ ఎట్ట మర్చి పడతావా అది బాగానే వస్తుంది. అరవ బాకండి, మీరు ఎవరు అరవ బాకండి సార్, ఒకరే మాట్లాడు. పెన్షన్ వస్తుందా? సార్ కాస్త పిల్లల అకౌంట్ చెక్ చేసుకున్నారమ్మా? ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. అట్లా చూస్తానేమో వస్తుంది. గ్యాస్ డబ్బులు పడ్డాయి, పెన్షన్ వస్తుంది. గ్యాస్ డబ్బులు పడ్డాయి, పెన్షన్ వస్తుంది. పోయినసారి అదేనమ్మా, ఈసారి ఫస్ట్ అదే కదా కావాలి. ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సు. ఆధార్ కార్డు ఎవరు సార్? తీసుకోవాలి. పిల్లకాయలుంటే ఇద్దరికి వచ్చింది. ఎవరు ఇప్పించారా సారు? లోకల్గా మన ఎమ్మెల్యే గారు. ఆగస్టు 15 నుంచి మళ్ళీ ఉచిత బస్సు. జిల్లాలో
బాగుంది ప్రభుత్వం పరిపాలన బాగుందా? మళ్ళీ గెలిపించాలి. పరిపాలన బాగుంది బాగుంది సార్. స్కూల్ యూనిఫామ్లు కానీ పిల్లలకి కాబట్టి శాశ్వతంగా స్కూల్ గురించి చూడండి సార్. స్కూల్ వచ్చి ఇక్కడ ఉండే పిల్లలంతా వేరే స్కూల్కి మార్చారు సార్. ఇక్కడ ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. అది కొంచెం చూడండి సార్. మా పిల్లలకి అక్కడికి వెళ్ళి రావాలంటే కష్టం ఉంది. అక్కడ అందరూ అయ్యవాళ్ళు చదువుకున్న వాళ్ళు టీచర్ ఉన్నవాళ్ళు పిల్లలు లేరు కాబట్టి తీసేసారు. ఎంతమంది పిల్లలు ఇప్పుడు స్ట్రెంత్ 3 అంతకుముందు 13 మంది దాకా ఉన్నారు. 18 మంది ఉన్నారు కదా. స్పెషల్ గా ఏంటంటే 25 పైన ఉంటే కొంచెం ఇప్పుడు మీరు దూరం అయితే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ డబ్బులు ఇస్తారు. పక్క పంపాలంటే 50 సార్లు ఉంటుంది. దాన్ని కూడా ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. స్లిప్ మీద రాయనండి, స్లిప్ మీద రాసి కాగితాలు రాసి అన్నా ఇంకో ప్రాంతాన్ని మార్చి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఉన్నాం. ఇప్పుడే కమిషనర్ కూడా చెప్పాం. ఆయన కూడా స్పందించి తొందరలో చేయబోతుందని చెప్పి తెలియజేస్తాం. ఆయన అన్నాడు 10 లోపల వేస్తారు. పడి ఉన్నాయి మీరు చూసుకో. అవి గ్రౌండ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మీరు ఇస్తే అందరికీ కలిపి ఒక లెటర్ ఇస్తాం బ్యాంక్. అట్లా అయితే చేస్తున్నాం. మహిళల కోసం అప్పుడు మనం మన సాయంలోనే సార్ ఏం చెప్తున్నారు, 1000 చదరపడుగులకు పైన గల ఇల్లు ఈ పిల్లల కన్నా చెప్పాను నేను. ఇది రావాలంటే మహేష్ ఈ పేరు మీద ఒకటి నోట్ చేసుకుని ఏమైనా కంప్లైంట్ ఉంటే కూడా కంప్లైంట్ గురించి మాట్లాడతాడు, చూస్తాడు. చూసి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంటే వాటికి పేరు మార్చుకుంటే వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి పెద్ద బిల్డింగ్ ఉంటే రాదు కాబట్టి అయితే సెట్ చేస్తాం. కాంపౌండ్ చూస్తానికి కాంపౌండ్ రోడ్ పెట్టిస్తాం. డబ్బు షిఫ్టింగ్ రేపటి నుంచే ఇవన్నీ కూడా చేస్తున్నాము. మీకు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసినా కానీ నేను స్పందిస్తాను. రేషన్ షాప్ కూడా ఈరోజు చెప్తాను. మీకు దగ్గరలో ఉండేటట్టు గతంలో ఏ విధంగా ఉండదు మీకు ఇంత ముందు ఏంటంటే ఉండదా రేషన్ షాప్ 7 ఊర్లు ఉంటుందా మీకు 20 ఓట్లు ఉంటుంది. ఉందా ఇప్పుడు? ఉంది సార్. కౌన్సిలర్లు శర్మ గారు, అదేవిధంగా గంగాధరం, రాజేశ్వరరావు, పేలవరాజు, రామకృష్ణ, అదేవిధంగా ఆనంద్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ కనిపిస్తూ ఉన్నాయి. 19 నుంచి 24 వరకు ఏ పని లేదు. ఇవంతా కూడా ఆ రోజు మనం రోడ్లు వేసాం, డ్రైన్స్ కట్టాం, అన్ని రకాలుగా పనిచేసాం. అది అందరూ తెలుసు కదా. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. వేరే ప్రభుత్వాలు వస్తే ఖచ్చితంగా ఏమీ చేయరు, వాళ్ళు జోబులు నింపుకొని పోతా ఉంటారు. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఒకే పార్టీ ఉంటే రాష్ట్రంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. మీ పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా
గుర్తించుకోవాలి. ఒక్కోసారి ఒక పార్టీ మారుతా ఉంటే అభివృద్ధి చేయలేదు, ఎందుకంటే మధ్యలో ఆగిపోతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పని వాళ్ళు చేయరు. కాబట్టి అది మనలో లేదు, మన పార్టీలో లేదు, అవతల పార్టీ ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గురించి కానీ రాష్ట్రాల గురించి కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. బయట దేశాల్లో ఒకే పార్టీ ఉంటుంది, అందుకని ఆ దేశాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి. మనం కాలేకపోతున్నామంటే ఇదేం కారణం. 5 సంవత్సరాలు ఉంటే ఎవరూ చేయలేరు. కాబట్టి ఇది గమనించి మీరు శాశ్వతంగా తెలుగుదేశం అని ఉంటే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. వచ్చి ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం తొలి ఏడాది అంటే 1 సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి. అందుకని ఈ సంవత్సరంలో మనం ఏమేం పనులు చేశామని అన్నింటిలో కూడా ఇదే విధంగా కాంప్లైంట్ వచ్చి చెప్తా ఉన్నాం. ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమేం పనులు చేసింది, అందుకని సుపరిపాలనలో తొలి అడుగు సంవత్సరం అయింది కాబట్టి చేసిన పనులన్నీ కూడా ఈ కాంప్లైంట్లో ఉంటాయి. ఊరికే మాట చెప్పేది కాదు. కాబట్టి అందరూ కూడా గమనించాలా. కాబట్టి అందరూ రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ తెలుగుదేశం రావాలని చెప్పి కోరుకుంటూ తల్లికి వందనం. తల్లికి వందనం అరుకులు ఎవరైతే ఉన్నారో 214 మంది మొత్తం నగలు మరి 2,75,200 ప్రతి నెల ఈ 2,75,000 మీ అకౌంట్లో పడుతుంది. అదేవిధంగా కొత్తగా మంజూరైనటువంటి వితంతు పెన్షన్లు వచ్చే నెలలో కూడా వస్తాయని చెప్పిన వాళ్ళు తెలియజేస్తూ మొత్తం పెన్షన్లు 10 వచ్చున్నాయి. మొత్తం పెన్షన్లు 2,026 అవుతా ఉన్నాయి. 226 అవుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకి ఆగస్టు 15వ తారీఖు జిల్లాలో ఎక్కడ పోయినా కానీ బస్ ఛార్జీ లేకుండా ఉచితంగా పోయేటట్టు కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఆగస్టు 15 నుంచి అమలవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.